హిందూ ధర్మ ప్రచారకర్త రాధా మనోహర్ దాస్ పై కాకినాడ జిల్లా పెద్దాపురం పోలీస్ స్టేషన్లో కుట్రపూరితంగా తప్పుడు కేసు నమోదు చేశారని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. రాధా మనోహర్ దాస్ కు హిందూ సమాజం మొత్తం అండగా ఉంటుందన్నారు. హిందూ మత విశ్వాసాలకు వ్యతిరేకంగా అన్య మతస్థులు చేస్తున్న దుష్ప్రచారంపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామన్నారు. రాధా మనోహర్ స్వామివారు హిందూ సమాజం కోసం అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రవచనాలు ఇస్తూ హిందువులందరినీ ఐక్యం చేస్తూ ముందుకు పోతున్నటువంటి ఆ స్వామివారి మీద నిన్న కాకినాడ పెద్దాపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. స్వామివారికి అండగా పూర్తిగా హిందూ సమాజం మేమందరం ఉన్నాం. ఖచ్చితంగా ఈ కేసులకి జైలుకి భయపడే ప్రసక్తే లేదు. నేను తొందరలోనే రాష్ట్ర డీజీపీ గారిని కూడా కలవబోతున్నాను. హిందూ దేవుళ్ళపై దేవతలపై అవహేళనగా అవమానకరంగా మాట్లాడుతున్నటువంటి పాస్టర్ల మీద అన్యమతస్థుల మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుని వారి మీద కేసులు నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. నేను అన్యమతస్థులకి సీరియస్గా వార్న్ చేస్తున్నాను. మీరు కానీ హిందూ దేవుళ్ళ జోలికి కానీ హిందూ మత విశ్వాసాలు అగౌరవపరిచే విధంగా మీరు వ్యవహరిస్తే జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇది మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కాబట్టి రాధా మనోహర్ స్వామి వారు మీరు ధైర్యంగా ఉండండి. మేమందరం మీ వెంట నడుస్తున్నాం.